రోజులో అంతా అయిపోయింది కదా, అగైన్ మళ్ళీ అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బెయిల్ అనేది రద్దు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. ఎవరిదైనా ప్రమేయం ఉందంటారు ఇందులో? అందులో ఎవరైనా ఉన్నా అంటే ఇక అది రేవంత్ రెడ్డిది ఇక అంతే. ఎందుకంటే నేను అసలు ఆయన ఫ్యానే, కాకపోతే ఆయన చేసిన కొన్ని పనులకు నాకే నచ్చలేదు ఇక. ఎవరంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే ఇష్టం నాకు. ఎందుకు? ఆయన ఇక స్టార్టింగ్ నుంచి ఇష్టము, కాకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ అంటే బాగా ఇష్టం, దాంతో ఆయన కూడా బాగా ఇష్టము. ఇప్పుడు ఆయన ఇక చేసే సిచ్యువేషన్ కొన్ని హైడ్రా అవి ఇవి కొన్ని లోపల గెలుపుతాను. ఇక అల్లు అర్జున్ వల్ల ఏం నచ్చట్లేదు? అల్లు అర్జున్ అంటే ఇష్టం, నేను నచ్చట్లేదు అని చెప్తున్నాను. అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి ఎందుకు నచ్చట్లేదు అంటున్నారు? అంటే రీసెంట్గా అరెస్ట్ అయింది కదా, యాక్చువల్గా ఆయన ప్యాన్ ఇండియా స్టార్, అసలు ఆయన అరెస్ట్ చేసేంత లేదు అక్కడ. అది ఇక నేషనల్ అవార్డు, కాకపోతే మన తెలంగాణ ఇచ్చేది మనమే తీసుకున్నట్టు అవుతుంది అక్కడ. ఇప్పుడు అవతల ఉంటారు కదా పన్నె స్టార్లు, హిందీ వాళ్ళ దగ్గర మన ఉంది ఇచ్చేది మనమే తీసినట్టు ఉన్నది కథ. అంటే మళ్ళీ అరెస్ట్ చేసే ఛాన్సెస్ లేవంటారు? ఇంకా లేవు ఇక అక్కడ ఆయన తప్పు లేదు, అసలు అల్లు అర్జున్ తప్పు లేదు. ఎందుకంటే ఆ సినిమాలు ఎవరైనా హీరోలు ఎవరైనా సరే ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయినాక థియేటర్కి వచ్చి చూసే బాధ్యత వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అదే ఉద్దేశంతో ఆయన వచ్చి సినిమా చూసిండు. కాకపోతే అక్కడ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల ఆల్రెడీ సందర్ థియేటర్ వాళ్ళు అక్కడ పిఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చెప్పిళ్ళు, అల్లు అర్జున్ ఇట్లా వస్తుండు, ఇట్లా మనుషులకు ఇట్లా పెట్టాలి, పిఎస్ వాళ్ళని ఎక్కువ మంది పెట్టాలంటే అక్కడ పెట్టాలి. అక్కడ పిఎస్ వాళ్ళ తప్పు, అక్కడ అల్లు అర్జున్ తప్పేం లేదు. వీళ్ళకి చెప్పిళ్ళు, వీళ్ళు పాంప్లెట్ రాసి ఆల్రెడీ పంపించిళ్ళు వాళ్ళకు, కాకపోతే వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే పిఎస్ వాళ్ళు. మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు 30-40 మంది దాకా పిఎస్ వాళ్ళు వచ్చిళ్ళు. మరి అదే పిఎస్ వాళ్ళు సందర్ థియేటర్ దగ్గరికి వస్తే ఆమె బతుకుండేది కదా, ఈ కథ కాకపోవు కదా మొత్తానికి. అంటే ఒక హీరో అరెస్ట్ అయితే అంతమంది పలకరించారు, ఒక బాబు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎవరు పలకరించలేదు అంటున్నారు. దాని దగ్గర పోలీస్ వ్యవస్థ కూడా చాలా అంటే చాలా వరకు తప్పు ఉన్నది అందులో. ఎందుకంటే ఆయనకు పేరు పెద్ద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి హీరోలన్నా ఖచ్చితంగా వచ్చి చూసిపోతారు. కాకపోతే నేను ఇంకోటి ఏమనుకుంటానంటే అల్లు అర్జున్ సార్ ఇట్లా సేమ్ అట్లనే ఆ పాప దగ్గరికి ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గరికి కూడా వెళ్ళి చూస్తే బాగుండని అనుకుంటాను. బ్రో, మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు, కారణం ఏంటి? అంటే ఇంకా అవునని కాదన్న, అది బెయిల్ కంప్లీట్ కాలేదండి, జనవరి 12 వరకు ఉంది. సో నిన్న ఒక లెటర్ రిలీజ్ చేసాం సందర్ థియేటర్ వాళ్ళు. సో మేము బిఫోర్ ఒక పాన్ ఇండియా యాక్టర్ వస్తుండు అని మేము పోలీసులు ఇన్ఫామ్ చేసాము. ఆయన కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం మంచి కాదని సోషల్ మీడియా బాగా సర్క్యులేట్ అవుతుంది. మరి ఎంతవరకు నిజం లేదన్నది నిజంగా మాకు అర్థం కావట్లేదు, సస్పెన్స్గా మారిపోయింది. సో ఏం జరుగుతుంది 100% అయితే చూడండి, తను తెలియని తప్పుకు జైలుకోవడం అనేది చాలా బాధ కలిగించే విషయం. అందుకోసమే తను ఆ రోజు డిసెంబర్ 4 ప్రీమియర్ షోకి వెళ్ళిండు. సో అక్కడ తను చనిపోయిన విషయం కూడా తనకు తెలియదు, అవునని కదన్నాం. డిసెంబర్ 4 చనిపోతే డిసెంబర్ 5 తెలిసింది. అయినా సరే కుటుంబానికి 20 లక్షలు ఇస్తా అన్నాడు, వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటా అన్నాడు. అక్కడ వరకు ఓకే, కానీ మొన్న అరెస్ట్ చేయడం అనేది మన ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉంటే సక్సెస్ మీట్ ఉండే తనకు ఇంట్లో బెడ్రూమ్లోకి పోయి తను అరెస్ట్ చేసి అక్కడ నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ నుంచి మన నాంపల్లి కోర్టు తీసుకుపోవడం అనేది బాధ కలిగించింది. తను ఎటుకైనా రిలీజ్ అయ్యాడు. ఈయన ఎవరైతే అల్లు అర్జున్ తరపున ఉన్న లాయర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, చాలా గట్టి రీజన్ చెప్తున్నారు. కాబట్టి చూడండి, తనకు లాయర్ కూడా వాదించడం ఏంటంటే సందర్ థియేటర్కి అంత పెద్ద మేనేజ్మెంట్ వచ్చినప్పుడు, అంత పెద్ద హీరో వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు కూడా సినిమా చూడడానికి పైకి వచ్చారు అన్నట్లుగా మనం చూసాం లైవ్ జూమ్ కాల్లో. 100% రాకపోవచ్చు అన్న ఫీలింగ్ ఉంది, మళ్ళీ అరెస్ట్ అవ్వడం మన ఫీలింగ్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ ఇంకా మేము ఇవ్వలేదు, పాస్ చేయలేదు, ఈ లోపే వచ్చేసారు అని చెప్తున్నారు. చూడండి, వాళ్ళైతే ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు, మేము ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాము, అల్లు అర్జున్ వస్తుండు, మాకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని అన్నారు. మరి వరకు అయితే నిజమైతే తెలీదు, కానీ నాకైతే అనిపిస్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ కాకపోవచ్చు, అయినా కూడా అంత ఎక్కువ రోజు శిక్ష పడే ఛాన్స్ అయితే ఉండదు అన్న ఫీలింగ్ అయితే ఉందండి. అంటే ఆయనకి ఏదైనా అయితే అంతమంది ఇండస్ట్రీలో వాళ్ళు స్పందించినప్పుడు ఒక బాబు అంటే రేపు చనిపోతాడా లేదా అన్న ఉద్దేశంలో ఉంటే ఎవరు పలకరించలేని స్థితిలో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అదే నాకు అదే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అల్లు అర్జున్ సార్ ఒక మాట ఇచ్చాడు, 100% నా కుటుంబాన్ని నేను ఆదుకుంటా, ఆ బాబుని నేను చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు అబ్బాయి ఇంకా కోమలో ఉన్నాడు స్టిల్ కూడా. ఎందుకు మరి వాళ్ళ టీం ఏమన్నా వాళ్ళు వెళ్తున్నారా, చెక్ చేస్తున్నారా, అప్డేట్ తీసుకుంటారా లేదో నాకు తెలీదు. సో తీసుకుంటే బాగుంటుంది, నిజంగా బ్రెయిన్ డ్యామేజ్ అయిందంట, అదే అనిపిస్తుంది. దయచేసి సార్ మీరు ఆల్రెడీ రిలీజ్ అయ్యారు, మీరు ఎంతో కొంత బాధపడినొచ్చు, కానీ మీరు ఇచ్చిన మాట మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అబ్బాయిని కాపాడే విషయంలో మీరు ఒక ముందడుగు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. సుమారు 1200 కోట్లు దాటిన సినిమాకి 25 లక్షలు సరిపోతాయి అంటారు ఒక ప్రాణానికి. ఇక్కడ చూడండి 20 లక్షలు ఇచ్చిన మీకు అది బాధ తక్కువ అనిపిస్తుంది అమ్మంట. ఒక విషయం అండి, నాకు 3 ఎకరాల భూమి ఉందండి, నేను భూమి అమ్మే మొత్తం ఉన్న ఆ డబ్బు మొత్తం రైతు కుటుంబానికి ఇస్తాం, తిరిగి ప్రాణం తెచ్చిస్తారా అండి? తెలియదు కదా. తనకు అనిపించింది అంటే 20 లక్షలు ఇవ్వాలనిపించింది, ఇచ్చాడు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నాడు. సో అక్కడ హ్యాపీగా ఫీల్ అవచ్చు కదా. చూడండి, అది ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చినాయండి, వరదలు వచ్చిన డబ్బులు ఇచ్చేస్తాను, మా ఎవరు అల్లు అర్జున్ పొగడలేరు ఎందుకండి, నాకు అర్థం కాదు.
అదేంది మన ప్యాన్ ఇండియా నేషనల్ అవార్డు వచ్చింది తనకు, అప్పుడు ఎవరు పోవడలేరు. ఏదో చిన్న ఇష్యూ పట్టుకొని నిజంగా ఇట్లా బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తను కూడా కుటుంబాన్ని ఆదుకుంటా అన్నాడు కదా. సో చూద్దాం, ఇంకా ముందు ఉంది కదా అన్న ఫీలింగ్ అయితే ఉందని.